హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా అవతారం చూసి భయపడకండి. ఇల్లు క్లీనింగ్ చేస్తున్నాము. సో అలాగే నేను ఒక ఆయిల్ చేస్తున్నా, హెయిర్ ఆయిల్. అది మీకు ఒకసారి చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను. మీకు కుదిరితే ట్రై చేయండి. అండ్ ఇది చాలా న్యాచురల్ ఫార్మ్ ఆఫ్ ఆయిల్ అనమాట. హెయిర్ కొంచెము పెరగడానికి, డాండ్రఫ్ తగ్గడానికి హెల్ప్ అవుతుంది. బట్ ఒకవేళ మీకు కనుక ఏమైనా అలర్జీస్ ఉంటే కనుక ప్లీజ్ అవాయిడ్ ఇట్. డాక్టర్ని కన్సల్ట్ చేసి వాడండి. ఓకే, ఎలా చేయాలో చూద్దాం. అలాగే మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై సబ్స్క్రైబింగ్ ఇట్ అండ్ లైక్ అండ్ షేర్. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇలా ఫ్రెష్గా అలోవెరా తీసుకున్నానండి. సో దీనికి నేను ఏమేమి యూస్ చేస్తున్నాను అంటే, ఈ ఆయిల్కి ఫ్రెష్ అలోవెరా ఇంట్లో పెంచిందండి అలోవెరా, అండ్ మందారాకు, కరివేపాకు, డ్రైడ్ మందార పువ్వులు, డ్రైడ్ రోజ్మేరీ, ఆనియన్స్, అండ్ ఇందులో వచ్చేసి నేను కలోంజీ సీడ్స్, ఆనియన్ సీడ్స్ అని కూడా అంటారండి, అండ్ మేథీ సీడ్స్, ఫెన్యుగ్రిక్ సీడ్స్ ఉన్నాయి. అండ్ యూస్ చేసే ఆయిల్స్ నేను కోకోనట్ ఆయిల్ అండ్ ప్యూర్ క్యాస్టర్ ఆయిల్. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను ఇవన్నీ మిక్సీలో వేసుకుంటాను, కచ్చా పచ్చగా చేసుకుందాము, మరీ మెత్తగా కాకుండా. సో అది అంతా మిక్సీలో పట్టాక మళ్ళీ ఆయిల్లో వేస్తే కొంచెము ఆయిల్లో బాగా కలిసిపోతుంది. కొంచెము బాగా మరిగాక చల్లార్చి గ్లాస్ బాటిల్స్లోకి మార్చుకుంటాను. ఓకే, ఎలా చేయాలన్నా చూద్దాం. ఓకే, నా దగ్గర ఇది నింజాది మిక్సర్ ఉందండి. ఫస్ట్ ఈ ఆకులు వేసుకున్నాము. ఓకే, ఆకులు వేస్తున్నా. దెన్ అలోవెరా వేసాను, కరివేపాకు కూడా వేస్తున్నాను, అండ్ ఆనియన్స్ వేస్తాను. ఓకే, మిగతా ఆకులు, రోజ్మేరీ ఇవన్నీ డ్రైడే కదా, ఇవన్నీ పచ్చివి కాబట్టి మిక్సీలో వేసుకుంటే బెటర్ అనమాట. సో ఇవన్నీ మిక్సీలో వేస్తున్నాను. మూత పెట్టేసుకొని ఇలా మూత పెట్టేసుకున్నా. ఓకే, నా అన్నీ వేసాను మిక్సీలో. ఇప్పుడు తిప్పుదాం. సో ఇది మనము ఆయిల్లో కలుపుకుందాము ఈ మిక్స్చర్ అంతా. ఇలా ఒక స్టీల్ బౌల్ తీసుకోండి, ఇలా ఒక స్టీల్ బౌల్ తీసుకోండి. అండ్ లెట్స్ టర్న్ ఆన్ ది స్టవ్. ఫస్ట్ ఇందులో కోకోనట్ ఆయిల్ వేసుకుందాం. నేను ఏంటంటే క్యాస్టర్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్ ఈక్వల్ క్వాంటిటీస్లో వేసుకుంటాను. ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి. ఓకే, నేను ఇలా గుంట తీసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా తీసుకొని ఇలా వేసుకోవాలి. కరిగిపోతుంది చూసారా. క్యాస్టర్ ఆయిల్. ఓకే, క్యాస్టర్
క్యాస్టర్ ఆయిల్ చాలా థిక్గా ఉంటుందండి. చూడండి, ఇదిగోండి ఎంత విస్కస్ ఉంటుందో. సో ఇలా ఒక 4 స్పూన్లు వేసాను. ఇంకొక స్పూన్ కూడా యాడ్ చేద్దాం క్యాస్టర్ ఆయిల్. కొంచెము సన్న మంట మీద ఇది కొంచెం కరగబెడుతున్నాను. చూడండి, కొంచెం కోకోనట్ ఆయిల్ కరిగాక మొత్తం మిక్స్ అయిపోతుంది. దెన్ వీ కెన్ యాడ్ ఎవ్రీథింగ్ టు దిస్. అదంటే కొంచెం ఆమ్లా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు దొరకదు ఫ్రెష్ ఆమ్లా, అందుకని నేను యాడ్ చేయలేదు. అండ్ ఇందులో ఆల్మండ్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఆల్మండ్ ఆయిల్, ఇంకేమైనా లైక్ మస్టర్డ్ ఆయిల్, అది కూడా యాడ్ చేసుకోవచ్చు. మంచిదే, హెయిర్కి బాగుంటుంది. సో ప్రస్తుతానికైతే నేను ఓన్లీ క్యాస్టర్ ఆయిల్ అండ్ కోకోనట్ ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఓకే, ఫస్ట్ మేథీ సీడ్స్, కలోంజీ సీడ్స్ వేసుకుందాం. ఓకే, దెన్ డ్రైడ్ రోజ్మేరీ, నెక్స్ట్ డ్రైడ్ మందార పూలు, ఇలా అయ్యేటట్టు చూసుకుందాము. ఇలా కలుపుకుంటే దెన్ మనము ఆ మిక్స్చర్ ఇందులో వేసుకోవచ్చు. ఇప్పుడు నురుగు వచ్చింది చూసారా, అంటే కొంచెం బాయిల్ అవుతుంది. సో ఇప్పుడు మనము ఈ మిక్స్చర్ యాడ్ చేసేద్దాం. ఓకే, ఇది మిక్స్చర్, ఇది యాడ్ చేసేద్దాం. చాలా నీట్గా వచ్చేస్తుందండి, ఎందుకంటే గ్రీజీ ఉంటుంది కదా. సో ఈ కొంచెం కూడా నేను తీసి బౌల్లో వేసి మీకు చూపిస్తాను. ఓకే, మొత్తం నేనంతా క్లియర్ చేసేసాను. ఇప్పుడు కొంచెం మిక్స్ చేసుకున్నాం. మీరు చూసాను, బాయిల్ అవుతుందండి. ఈ కలర్కి మారింది ప్రస్తుతానికి ఆయిల్. చూస్తే కొంచెం గ్రీనిష్ కలర్కి వస్తుంది. ఇంకా ఆనియన్ ఇవన్నీ కొంచెం పచ్చిగానే ఉన్నాయి. కొద్దిసేపు బాయిల్ చేయిద్దాం. ఓకే, ఒక 10-15 మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. స్టార్ట్ అయింది. ఇప్పుడు మరొకసారి కలిపి చూద్దాము. మంచిగా ఆనియన్ స్మెల్ వస్తుంది. ఆనియన్స్లో సల్ఫర్ ఉంటుందండి, అది హెయిర్కి చాలా మంచిది. స్కిప్ మాత్రం చేయకండి ఆనియన్. చూసారా, మంచిగా బాయిల్ అవుతుంది చక్కగా. గ్రీనిష్ కలర్కి వచ్చింది చూసారా అండి. ఇది కావాలి, ఆయిల్ కొంచెం గ్రీనిష్గా మారుతుంది. అది మనకు కావాల్సిందనమాట. అలా మారేంత వరకు మనం మరిగించాలి. కాసేపు అయ్యాక ఒక 10 మినిట్స్ ఆగి ఆఫ్ చేసి చల్లారనిద్దాం. ఓకే, కొంచెము కలర్ మారిందండి. సో అయితే టర్న్ ఇట్ ఆఫ్ నౌ. టర్న్ ఆఫ్ చేసేసి కొంచెం చల్లారనిద్దాం. తర్వాత వీ కెన్ ఫిల్టర్ ఇట్ అండ్ దెన్ పుట్ ఇట్ ఇంటూ గ్లాస్ బాటిల్స్. ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి. మొత్తానికి ఈ గ్లాస్ బౌల్ నిండా, లైక్ ఈ బాటిల్ నిండా ఆయిల్ వచ్చింది. అండ్ ఇదంతా ఫిల్టర్ చేసిన స్టఫ్ అన్నమాట. సో మనం పెట్టుకోవాల్సినప్పుడల్లా ఇది కొంచెం వార్మ్ చేసుకొని ఆయిల్ని పెట్టుకుంటే సరిపోతుంది. హెయిర్ మంచిగా పెరుగుతుంది. ఓకే, మీకు ఇది నచ్చిందని అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, బాయ్.